మధ్య ఆడపిల్లలు ఆల్మోస్ట్ 50 to 60% అందరికీ పీసీఓడి ప్రాబ్లం ఉందని మనం వింటున్నాం. చాలా బాధగా అనిపిస్తుంది. అయితే పీసీఓడి ప్రాబ్లం ఉందని తెలియగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి మెడిసిన్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. అసలు చాలా ప్రాబ్లం అవుతుంది, తగ్గట్లేదు అనుకున్నప్పుడు వెళ్ళొచ్చు. కానీ స్టార్టింగ్ స్టేజ్లో ఒక మంచి చిట్కా చెప్తాను, మీరు వినండి. మందార పువ్వులు ఉంటాయి కదా, హైబిస్కస్ రెడ్ కలర్లో ఉండే మందార పువ్వులు, రెక్క పువ్వులు అంటాం కదా, వాటిని రోజు 2 డైరెక్ట్గా నమిలి తినేయచ్చు. తినేస్తే కనుక మనకి పీసీఓడి ప్రాబ్లం ఆల్మోస్ట్ 95% క్యూర్ అయిపోతుందండి. ఇన్ కేస్ అబ్బా స్వప్న అట్లా తినలేం కదా, ఎలా అంటే కనుక రోజు 2 పువ్వులు తీసుకొని వాటర్లో, ఒక ఫుల్ గ్లాస్ వాటర్లో వేసి బాగా మరిగించండి. మంచి పింకిష్ కలర్లో మీకు టీ అవుతుంది. అలా కొంచెం గోరువెచ్చగా తాగితే కనుక చాలా బాగుంటుంది. అంటే అందులో మీరు ఏమైనా ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవాలి అంటే కొంచెం బెల్లం, పటిక బెల్లం అలా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. మంచి హైబిస్కస్ టీ లాగా అనమాట. హెల్త్కి చాలా మంచి, స్కిన్ మంచి గ్లోగా తయారవుతుంది. మెయిన్ ప్రాబ్లం పీసీఓడి ప్రాబ్లం వెళ్ళిపోతుంది. ఏదైనా ఒక ప్రాబ్లం స్టార్ట్ అయితే ఫస్ట్ మెడిసిన్స్కి వెళ్ళకండి. పెయిన్ కిల్లర్స్ కూడా చాలామంది తీసుకుంటారు. పర్మనెంట్గా ఏది సొల్యూషన్ చూసుకోండి, టెంపరీకి మట్టికి వెళ్ళకండి. సో మరి షో స్టార్ట్ చేద్దామా? అండ్ ఈరోజు మనం చేసుకోబోయే వంటకం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చాలామంది ఇష్టంగా తింటారు. మనం ఎప్పుడైనా హోటల్కి వెళ్తే నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్లో మనకి నచ్చింది ఆర్డర్ చేస్తాం. అదే వెజ్ వాళ్ళు అయితే పన్నీర్ మెజెస్టిక్ చాలామంది ఆర్డర్ చేస్తారు, చాలామందికి నచ్చుతుంది. ఈరోజు మనం చేసేది పన్నీర్ మెజెస్టిక్ అండి. దానికోసం మనకి మెయిల్ రాసింది హేమలత గారు. హాయ్ టీమ్. హలో హేమలత గారు, థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. నేను చికెన్ మెజెస్టిక్ ట్రై చేసినప్పుడు పన్నీర్ మెజెస్టిక్ ట్రై చేయాలనుకున్నాను. ఫంక్షన్కి వెళ్ళినప్పుడల్లా అక్కడ పన్నీర్ మెజెస్టిక్ చూస్తూ ఉన్నాను, ఎలా చేయాలో చూపించండి అని చెప్పేసి మనకి హేమలత గారు మెయిల్ రాశారు. తప్పకుండా అండి, చాలా సింపుల్, చాలా టేస్టీ స్టార్టర్. యాక్చువల్లీ మనం చేసేద్దాం, ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. సో పన్నీర్ మెజెస్టిక్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను. కార్న్ఫ్లవర్, మైదా, పన్నీర్, పెరుగు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, జీడిపప్పు, వైట్ పెప్పర్ పౌడర్, పసుపు, అరోమాటిక్ పౌడర్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, నిమ్మ చెక్కలు, ఎల్లో గ్రీన్ క్యాప్సికమ్, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఫ్రెష్ క్రీమ్. సో ఫస్ట్ మనం పన్నీర్కి చిన్న కోటింగ్ చేసుకొని డీప్ ఫ్రై చేయాలి. దానికోసం ఫస్ట్ మైదా వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లవర్, కొద్దిగా ఉప్పు, అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నీళ్లు పోసి పల్చగా చేసుకోవాలి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ వేయచ్చు. ఇలా పిండి ముందే కలిపేసుకొని పన్నీర్ని ఇలా స్ట్రెయిట్గా కట్ చేసుకోవాలి, పొడుగా. ఇప్పుడు మనం బజ్జీలు ముంచినట్టు ముంచి ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవాలి. నూనె మటుకి చాలా వేడిగా ఉండాలి. నూనె వేడిగా లేకపోతే కనుక పన్నీరు అంటుకుపోతుంది. ఇలా ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవాలి. పిండి మటుకి పల్చగానే ఉండాలి, ఎక్కువ హెవీ కోటింగ్ ఉండకూడదు. ఒకేసారి ఎక్కువ పీసెస్ వేసినా కూడా అంటుకుపోతాయి. మంచిగా రెడ్గా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. పన్నీర్ మెజెస్టిక్ లవర్స్ చాలా మంది ఉంటారు, చాలా ఇష్టంగా తింటారు. సో ఇలా మంచి ఫ్రై అయిపోయిన తర్వాత
పక్కన పెట్టేసుకొని ఆయిల్ని అటు షిఫ్ట్ చేసి మనం ప్యాన్ పెట్టుకుందాం. కొంచెం ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు కాస్త జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఎండుమిరపకాయలు వేసాను, కాస్త వేగనివ్వాలి. ఇప్పుడు కొన్ని జీడిపప్పులు వేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి, అండ్ సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. అలాగే కాస్త కరివేపాకు, అవ్వాల్సిన అవసరం లేదు ఉల్లిపాయలు. ఇప్పుడు ఇందులో కమ్మటి పెరుగు కొంచెం వేసుకున్నాం. గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, ఇది ఆప్షనల్, మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా ఓకే. ఇప్పుడు ఇందులో అరోమాటిక్ పౌడర్, పసుపు, వైట్ పెప్పర్ పౌడర్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా కొంచెం పెరుగు యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ వేసేసుకున్నాం. ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం అండ్ ఫ్రెష్ క్రీమ్, ఒకసారి మిక్స్ చేయాలి. ఎక్కువ మిక్స్ చేస్తే పన్నీర్ కోటింగ్ వచ్చేస్తుంది. సో ఫైనల్ ప్లేట్ రెడీగా ఉంది. పన్నీర్ మెజెస్టిక్ కూడా రెడీగా ఉంది. ప్లేట్లోకి తీసుకోవడం. హ్యాపీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి, చాలా ఈజీ.
రెస్టారెంట్కి వెళ్ళినా సరే మోస్ట్ పాపులర్ స్టార్టర్ కదండి, చాలా మంది ఆర్డర్ చేస్తారు. అండ్ బేసిక్గా మీరు ఏ రెస్టారెంట్కి వెళ్ళినా పన్నీర్ మెజెస్టిక్ అయితే వెజ్లో ఖచ్చితంగా ఉంటుంది. మనం చాలాసార్లు తింటాం, కానీ ఇంట్లో ఎప్పుడూ ట్రై చేసేసాం కదా. ఒక్కసారి నేను టేస్ట్ చేస్తాను. వేడి వేడిగా బా ఎంత బాగుందో. సూపర్ డూపర్ టేస్టీగా ఉంది. మరొకసారి పన్నీర్ మెజెస్టిక్ తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పెట్టుకుందాం. పన్నీర్ మెజెస్టిక్ తయారీ విధానం: ముందుగా బౌల్లో మైదా, కార్న్ఫ్లవర్, ఉప్పు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని నీళ్లు పోసి పల్చగా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని అందులో ముంచి వేడి నూనెలో వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ లో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఎండుమిరపకాయలు, జీడిపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కరివేపాకు, పెరుగు వేసి ఒకసారి కలిపి అందులో గ్రీన్ క్యాప్సికం, ఎల్లో క్యాప్సికం, అరోమాటిక్ పౌడర్, పసుపు, తెల్ల మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం వేసి మిగిలిన పెరుగు కూడా వేసి అందులో వేయించుకున్న పన్నీర్ ముక్కలు, నిమ్మరసం, ఫ్రెష్ క్రీమ్ వేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన పన్నీర్ మెజెస్టిక్ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం కోల్డ్ స్ట్రిమ్ సలాడ్ తయారు చేస్తున్నాం. దానికోసం మనకి భానుమతి గారు మెయిల్ రాశారు. నేను మొన్న ఒక రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు అక్కడ కోల్డ్ స్ట్రిమ్ సలాడ్ ట్రై చేశానండి, చాలా టేస్టీగా ఉంది. మీకోసంలో మనం చేయలేదు స్వప్న గారు, చెయ్యండి అని చెప్పేసి మనకు భానుమతి గారు మెయిల్ రాశారు. అవునండి, చేయలేదు, చేసేద్దాం మరి. సో ఇప్పుడు మనం కోల్డ్ ష్రింప్ సలాడ్ చేస్తున్నాం. దానికోసం మనకు కావాల్సిన పదార్థాలు: మనం చల్లగా ఉండే రొయ్యల సలాడ్ చేస్తున్నాం అన్నమాట. సో ఇది ఉల్లిపరక, కొత్తిమీర, పండుమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయలు, నిమ్మదబ్బ, కోడిగుడ్డు, వెనిగర్, ఐస్ ముక్కలు అండ్ రొయ్యలు. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే పొయ్యి మీద నీళ్లు పెట్టుకొని ఇందులో ఉప్పు, కొంచెం సాల్ట్ వేసి, అలాగే ఇందులో కాస్త వెనిగర్ వేసి ఒక్కసారి ఇప్పుడు ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసేద్దాం. రొయ్యలు ఉడికే లోపల మనం ఎగ్తో మయోనైస్ చేద్దాం. డ్రెస్సింగ్ కోసం బాయిల్ చేసుకున్న ఎగ్ మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇందులో ఆయిల్ వేస్తున్నాం. ఒక ఎగ్కి ఒక 50 గ్రామ్స్ ఆయిల్ పడుతుంది. అలాగే కొద్దిగా ఉప్పు, ఒక 1 స్పూన్ వాటర్. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టాలి. ఎస్, ఇప్పుడు బాయిల్ చేసుకున్న ప్రాన్స్ని మనం ఐస్లో వేసుకోవాలి, ఎందుకంటే మనం కోల్డ్ సలాడ్ చేస్తున్నాం కాబట్టి వెంటనే చల్లగా అయిపోతాయి. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు వేసేద్దాం, చల్లగా అయిపోతాయి. ఈ లోపల మనం ఒక పండు మిర్చిని చాప్ చేసుకుందాం సన్నగా.
పండు మిర్చి అయినా పచ్చిమిర్చి అయినా మనం కారము మిర్చి మొత్తం ఉంటుంది లేదా గింజల్లో ఉంటుంది అనుకుంటాం, కానీ వైట్ పార్ట్ ఉంటుంది కదా, ఇదే ఎక్కువగా కారంగా ఉంటుంది అనమాట. సో ఇలా కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు బౌల్ తీసుకుందాం. ఇందులో మనం చల్లగా చేసుకున్న రొయ్యల్ని వేసేసుకుందాం. వాటర్ రాకుండా వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, ఇందాకే కట్ చేసి పెట్టుకున్న రెడ్ చిల్లీస్, పండు మిర్చి, నిమ్మరసం. సీ ఫుడ్లో ఖచ్చితంగా నిమ్మరసం వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేయాలి. మనం తయారు చేసుకున్న మయోనైస్ని ఇందులో వేసేద్దాం. కొద్దిగా కొత్తిమీర, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్. సో ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే కనుక చాలా బాగుంటుంది. చల్లగా ఎప్పుడూ ఒకేలా కాకుండా సలాడ్స్ ఇలా తయారు చేసుకోవచ్చు అన్నమాట. దీంట్లో కొంచెం మనం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు లైట్గా లాస్ట్లో. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు కింద లెట్యూస్తో బేస్ సెట్ చేసేసాము. ఇప్పుడు మనం తయారు చేసుకున్న సాలడ్ కరెక్ట్గా ఇలా మిడిల్లో పెట్టేసి ఇలా తీయడమే. కాస్త ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే కనుక చాలా బాగుంటుంది. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న పన్నీర్ మెజెస్టిక్ కూడా తెచ్చేసుకుందాం. కోల్డ్ స్ట్రీమ్ సలాడ్ తయారీ విధానం: ముందుగా మరుగుతున్న నీళ్ళలో ఉప్పు, వెనిగర్ వేసి ఒకసారి కలిపి ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసి ఒక ఉడుకు వచ్చిన తర్వాత ఐస్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని కొద్దిగా నీళ్లు పోసి రొయ్యల్ని చల్లగా చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో బాయిల్డ్ ఎగ్, నూనె, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టుకొని మయోనైస్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు బాయిల్డ్ రొయ్యల్లో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, రెడ్ చిల్లీస్, నిమ్మరసం వేసి ఒకసారి కలిపి అందులో మనం చేసి పెట్టుకున్న మయోనైస్, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్, ఉప్పు వేసి ఒకసారి కలిపి లెట్యూస్ సెట్ చేసుకున్న బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటే కోల్డ్ స్ట్రీమ్ సలాడ్ రెడీ అవుతుంది. అసలు రెండు కలర్ఫుల్గా అండ్ అదిరిపోయే రెసిపీస్ అనమాట. మీకు నచ్చాయి, నాకు కూడా చాలా నచ్చాయి. సో మరి చూసారు కదా, ఈరోజు మనం చక్కగా ఒక స్టార్టర్ చేసుకున్నాం, ఒక సలాడ్ కూడా తయారు చేసుకున్నాం. ఏదైనా అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుండి తయారు చేసుకుంటే నైట్ డిన్నర్ వరకు మీకు ఏ రెసిపీస్ కావాలన్నా ఆ రెసిపీస్ నేను చేసి చూపిస్తాను. దానికోసం మీరు చేయాల్సిందల్లా జస్ట్ మాకు ఒక మెయిల్ పంపించడమే. కాకపోతే ఒక మెయిల్ తర్వాత ఇంకొక మెయిల్ తీసుకొని చేయడానికి కొంచెం టైం పడుతుంది, మీరు వెయిట్ చేయండి. బట్ ఖచ్చితంగా చేసి చూపిస్తాం. మరి మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ID మీకోసం @mallamala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో మీకోసంలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్.